హైదరాబాద్లో ఆషాఢం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం చాలా సందడిగా మారింది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. డప్పులు, డాన్సులు, పోతరాజు వేషాలతో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చాలా సందడిగా మారింది. ఘటాల ఊరేగింపులతో కోలాహలంగా ఆలయ పరిసరాలు మారిపోయాయి. ప్రస్తుతం ఆర్టీవీ ప్రతినిధి శిల్ప ఉన్నారు మనకి లైవ్లో సిద్ధంగా బోనాలు జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి. శిల్ప, అక్కడ చాలా సందడిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? బోనాలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల కోలాహలం ఎలా ఉంది? ప్రస్తుతం గోల్కొండ కోట దగ్గర సందడి వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు జగదాంబిక అమ్మవారికి రెండో పూజ నిర్వహించారు. మొన్న గురువారం రోజు మొదటి పూజ నిర్వహించారు. ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మొన్న గురువారం రోజు వీక్ డేస్ కావడంతో చాలా మంది కొంచెం తక్కువగా ఉన్నారు. ఆ రోజు దాదాపు 60,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు ఒకవైపు ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు 1,00,000కు చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు ఇక్కడ పోలీసులు కావచ్చు, అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అడిగడిగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా నిఘాలో మొత్తం కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. ఉదయం నుంచి భక్తుల తాకిడి అనేది పెరుగుతున్నది. ఇంకా సమయం గడిచే కొద్దీ ఈ భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. కాస్త టైం అయితే ఇసుకేస్తే రానంత జనం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొదట గోల్కొండలో బోనం సమర్పించేవారు. మొదట ఇక్కడ వేప చెట్టు దగ్గర ఉన్న పుట్ట దగ్గర ఇక్కడ పూజలు చేసిన అనంతరం పైకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ పూజ నిర్వహిస్తారు మొదట. తర్వాత కోట పైకి వెళ్ళి అమ్మవారికి దాదాపు 400 మెట్లు ఉంటాయి. ఆ 400 మెట్లు ఎక్కిన అనంతరం పైకి వెళ్ళి కూడా అమ్మవారికి చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఘనంగా కొనసాగుతున్నాయి. మొన్న ఆదివారం రోజు అంగరంగ ఇవన్నీ కూడా కొనసాగాయి. ఇంకోవైపు ప్రభుత్వం తరఫు నుంచి అటు మంత్రులు పాల్గొన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ రోజు మొదటి ఆదివారం కోసంతో పెద్ద ఎత్తున నగర నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాటర్ ఫెసిలిటీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ అడుగడుగున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ క్రౌడ్ ఇలానే ఉండే అవకాశం ఉంది. ఇంకా దాదాపు 1,00,000కు పైగా మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అంబులెన్స్ వెళ్ళడానికి ఒక వే పెట్టారు. ఎవరికైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కూడా పోయేందుకు కూడా మొత్తం మీద భారీ బందోబస్తు నడుమ ఇవి కొనసాగుతున్నది. అటు నగరం నలుమూల నుంచి పెద్ద ఎత్తున మహిళా మనులు తరలి వస్తున్నారు. మొన్న గురువారం రాలేని వారు ఈ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇటు పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. అమ్మ ఎక్కడ నుండి వస్తున్నారు? సికింద్రాబాద్. మొదటిసారి ఇక్కడికి రావడం? సెకండ్ టైం. బోనం సమర్పిస్తారా మీరు? లేదా, దర్శనం చేసుకుని వెళ్తాం. ఎలా దర్శనానికి ఎంత టైం పడుతుంది మామూలుగా? అయినా సరే అయితే మాకు 1/2 అవర్ అయిపోయింది. ఈసారి ఎట్లుంటుందో తెలియదు, వెళ్తున్నాం. ఇప్పుడు పైన క్రౌడ్ ఏ విధంగా ఉంటుంది? ఫుల్ ఉంటుందమ్మా, చాలా ఉంటుంది. ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? ఇంకంటే ఇక్కడైతే ఇప్పటికైతే బాగానే ఉంది. పైన ఎట్లుంటుందో తెలియదు, పైన చూడాలా. కింద బాగానే ఉన్నాయా? కింద బాగా. మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? సికింద్రాబాద్. ఇక్కడ బోనాలు ఏ విధంగా ఉంది? ఇక్కడ గోల్కొండకి రాసింది ఇది ఫస్ట్ టైం. చూడాలి, ఇప్పుడు పైకి వెళ్ళినాక చూసినాక చెప్పగలుగుతాం ఏదైనా సరే. కానీ బాగుంటుందని అందరు చెప్తారు, అందుకనే చూద్దాం అనేసి వచ్చినాం అనమాట. ఫస్ట్ టైం అంటున్నారు 400 మెట్లు ఎక్కాలి. పర్లేదు, అమ్మవారు ఇస్తారు బలం, మనం ఎక్కేసేస్తాం అంతే. ఇంకా అంతే. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇంకోవైపు బోనాలు సమర్పించడానికి కూడా పెద్ద సంఖ్యలో ఇటు వచ్చి వాళ్ళు వెళ్తున్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచి భక్తుల తాకిడి అనేది పెరుగుతున్నది. ఎక్కడికక్కడగా పోలీసు బందోబస్తు కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ అమ్మవారికి మొత్తం 9 పూజలు చేయనున్నారు. ప్రతి ఆదివారం, ప్రతి గురువారం, ఆషాఢ మాసం మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో ఈ బోనాల ఉత్సవాలను జరిగితే మొదట ఇక్కడ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాకే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా ఇవి కొనసాగుతూ ఉంటాయి. మొత్తం మీద ఘనంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. అమ్మ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మార్నింగ్ వచ్చారా? ఎంతసేపు పట్టింది ఆ బోనం తయారు చేయడానికి? ఒక 1/2 అవర్లో అవుతుంది. 1/2 అవర్లో పట్టింది. ఏమేమి వండారు అమ్మవారికి నైవేద్యంగా? అన్నము, ఫ్రైస్ చేసాము, సబ్జీ, ఇంకా పూరీలు చేసాము. సో పైకి వెళ్ళడం ఏమైనా ఇబ్బంది అవుతుందా బోనంతో? అట్లేం లేదు, బాగున్నాయి.
చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు? చాలా బాగున్నాయి. గవర్నమెంట్ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తుంది. అందరు కూడా బాగానే పోతున్నారు, దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. మేము కూడా 2 బోనాలు చేసినాము. ఒకటి మేక తీసుకొచ్చినాం, కోసినాం, బోనాలు తీసుకుపోతున్నారు. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఎక్కడ నుండి వచ్చారు మీరు? హోల్ సిటీ. హోల్ సిటీయా? బోనం ఎత్తుకుని ఇబ్బంది బరువు ఏమైనా అవుతుందా? ఏం లేదా ఫస్ట్ టైమా? లేదు ఆల్రెడీ పెట్టుకున్నాను. 400 మీటర్స్ ఎక్కడం ఎలా ఉంటుంది? ప్రాబ్లం ఏం లేదు, ఆల్రెడీ చేసాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇటు మహిళా మనులు కూడా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి ఈ భక్తుల తాకిడి అనేది ఇలానే కొనసాగుతుంది. సమయం గడిచే కొద్దీ ఇంకా తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజే దాదాపు 1,00,000 సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు వాటర్ సదుపాయం కావచ్చు, చిన్నపిల్లల కోసం, వృద్ధుల కోసం ఎక్కడికెక్కడికి వాలంటీర్స్ని ఏర్పాటు చేసి ఈజీగా అయ్యే దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకైతే ప్రస్తుతం అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు 2వ పూజ అమ్మవారు అందుకున్నారు. 9 వారాల పాటు 9 పూజలు అందుకోనున్నారు. ఈ రోజు ఇక్కడ మొదలయ్యాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధానాల్లో కూడా అయితే ఒక లష్కర్ బోనాలు కావచ్చు, అదేవిధంగా లాల్ దర్వాజా బోనాలు మొత్తం ఆషాఢ మాసం మొత్తం నగరం మొత్తం కూడా బోనాల సందడి కొనసాగుతుంటది. ఈ రోజు మొదటి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఇటు నగర నలుమూల నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. బోనాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తులు భారీగా చేరుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు. అందులోనూ ఆదివారం మొదటి ఆదివారం కావడంతో అమ్మవారికి బోనం సమర్పించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అక్కడ